చూడండి ఇక్కడ మందమరి మార్కెట్లో ప్రతి సంవత్సరం కొత్తగూడెం నుండి వచ్చిన మన సవార్లు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ కొత్తగూడెం పీరీలు అంటే, కొత్తగూడెం సవార్లు అంటే ఈ మందమరిలో ఎందుకు పెడతారు అనేది మీకు ఒక అనుమానం రావచ్చు. అదే కాకుండా సికిందర్ గుండం అంటే కూడా చాలామందికి తెలిసిపోతుంది మన మందమరి మార్కెట్లో. చూడండి, మీరు మంచిగా గమనించండి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్గా ఈ సవార్లు ఉన్నాయి. ఆ క్లాత్స్ కావచ్చు, డిఫరెంట్గా ఉన్నాయి సవార్లు, మీరు చూడొచ్చు. తేడా కనబడుతుంది లేదు మీ అందరికీ? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆ సవార్లను వేరే రకంగా అలంకరించారు, క్లాత్స్ కూడా చేంజ్ చేసారు. ఈ విషయాన్ని కూడా మనం వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. మందమరి మార్కెట్లో కొత్తగూడెం అంటే, కొత్తగూడెం పీరీలు అంటే చాలామందికి తెలుసు, సికిందర్ గుండం అంటే కూడా చాలామందికి తెలుసు. సరే, వాళ్ళను అడిగి కొన్ని విషయాలు మనం సేకరిద్దాం. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవ ఛానల్ మందమరి సినిమా. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి, యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఉండన్న సెంటర్లు ఉండండి, సేమ్ ఇప్పుడు లెక్క సెంటర్లు ఉండిపోరు. అన్నయ్య నమస్తే. అన్న, 2026 సంవత్సరం మొహరం పండుగ రానే వచ్చింది అన్న. నేను పోయిన సంవత్సరం వచ్చినాను, ఇక్కడికి వచ్చిన వీడియో కూడా తీసిన. కానీ ఈ సంవత్సరం వచ్చి చూస్తే కొంత చేంజ్ చేసినట్టు కనబడుతుంది. మార్పు అంటే మీరు ఏం చేసిండ్రు, వాస్తవానికి రెగ్యులర్గా అన్ని గుండాల కాడి నేను తిరుగుతా కాబట్టి నిలబెట్టే ఉన్న సవార్లను నేను చూసిన. ఇక్కడికి వచ్చేసరికి, మీ దగ్గరికి వచ్చేసరికి సవార్లు ఎట్లున్నాయంటే కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఒక మండపం అని చేసేసి కూర్చోబెట్టినట్టు కనబడుతుంది. అది దాన్ని అసలు కారణం, దానికి కారణం అన్న, మీరు ఇంతకుముందు కూడా వచ్చారు. వచ్చిన నేను ప్రతి సంవత్సరం తిరుగుతాను. కొత్తగూడెం పీరీలు 78 సంవత్సరాల సవాళ్ళు దొరికినా కూడా మీ ఇంతకుముందు చెప్పాను. అవును, అది గతంలో అయిపోయింది పోయిన సంవత్సరం. అవును, అయినా కూడా మీరు చెప్పండి. ఎందుకంటే ఈ వీడియోను చూసేవాళ్ళు, అప్పుడు చూసిన వేరే వాళ్ళు, ఎప్పటికప్పుడు జనరేషన్ చేంజ్ అయితేనే ఉన్నది. ఇప్పుడు కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ అంటారు. చెప్పండి మొత్తం మీరు కంప్లీట్గా. ఇది ఏంటంటే మా తాత నాటి వచ్చిన ఆస్తి లెక్కే అన్న. ఇది మాకు సవార్లు దొరికినాయి. ఒక రెండేమో మన బాగులో దొరికినాయి, 2 సవాళ్ళు, ఒకటి చెట్టులో దొరికింది, ఒకటి పుట్టలో దొరికింది. తాత ద్వారా ఈ మాకు వంశపర్యంగా వస్తున్నది. ఈయన ఎప్పుడు మేము నిత్యంగా 9 రోజులు ఒక పొద్దు నుండి ఉపవాసాలు ఉండి వాళ్ళకి కావాల్సిన మట్కిలు పెట్టుకొనేసి అన్ని విధంగా ఊదిపోగా వేసుకుంటూ వాళ్ళ శుద్ధిగా చేసుకుంటూ ఈ 11 రోజులు మేము అయినా జ్ఞానంలో ఉంటాం. ఈ 11 రోజులు కూడా మేము ఇంట్లోకి వెళ్ళాం, ఇల్లాలు చూడం, ఇంటికానే ఇన్నే ఉంటాం, గుండం మీదే ఉంటాం, గుండం మీదనే ఒక పొద్దు తిప్పుకొని ఉంటాం. అన్న, కాకపోతే ఏంటంటే అన్న, మీరు ఇంటికి పోరా? ఇంటికి పోం, ఓన్లీ స్నానానికి పోవడం తప్ప వేరే విషయం లేదు. మరి ఇల్లాలని చూడమన్నావు. ఇల్లాలు అంటే నేను లోపల పోం, పక్కన మనకు జాగ ఉంటుంది కదా, లోపలికి వెళ్ళిపోతాం, ఇంట్లోనే స్నానం చేసి వచ్చేస్తాం. ఆడవాళ్ళ నీడనే ఎక్కువ పడనీయం మేము. ఓకే. ఏంటంటే వాళ్ళకి ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకి సవాల ప్రత్యేకత అది. మళ్ళా ఈ మన సికిందర్ గుండం అంటారు. సికిందర్ ఎవరన్నా? సికిందర్ అంటే మా మాలిక్, ఈ గుణానికి మాలిక్. సికిందర్ అంటే నేనే. మీరేనా? అవును. ఇన్ని రోజులు ఏంటంటే నా అనుచరులు ఉంటారు, నా వాళ్ళు ఉంటారు, ఒక పొద్దులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఉంటారు. నేను అందరినీ నమ్ముతా కదా, మన దేవుళ్ళు అన్నప్పుడు అందరి నమ్మకంతోనే పని. దానివల్ల ఏంటంటే నాకన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ నా దగ్గర ఉండే వాళ్ళు ఒక పొద్దులు ఉండి వాళ్ళు దైవకార్యం చేసుకున్నారు, వాళ్ళకే విలువ ఇవ్వాలి కాబట్టి వాళ్ళనే వస్తాయి. సూపర్ అన్న, సూపర్ సూపర్. వాళ్ళకి మించింది మనకేం లేదు. మనం ఏంటంటే వచ్చిన భక్తులను చూసుకోవాలి కానీ మనది కాదు. మాలిక్ అనేది గొప్ప కాదు. మాలిక్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మంచి మాట రావడం గొప్ప. దీనివల్ల మాలిక్ అనేది నిలబడతాడు. అన్న, చాలా మంచిగా చెప్తాను, నువ్వు గ్రేట్ అన్న. నువ్వు అన్న ముందుగా ఒకసారి సవార్లను చూపెట్టన్న మా యూట్యూబ్ ప్రేక్షకులకు. అన్న, ఇది మన మోర్చల్ అంటుంది. మీరు గట్టిగా చెప్పండి. ఇది మోర్చల్.
అంటే మోర్చాలు అంటే మన దేవునికి నచ్చిన నెమ్మిలకలతో చేపిస్తాం ఇది మనం. అంటే దేవుళ్ళు వచ్చినప్పుడు దీన్ని ముడతాం. చాలా కొన్ని గుండాలలో అంటర్లు కూడా ఉంటాయి, కానీ మనకు అంటారు అనేది లేదు. దీనివల్లనే మోర్చాలు వాడతాం, మోర్చాల ధర చేస్తాం. ఇది అన్న చెప్పండి. వంటర్ లేదా మీ దగ్గర? అంటారు లేదన్న, అది ఎందుకు? మనకు సిద్ధాంతం లేదు, మనం వాళ్ళే ఎప్పుడు. అంటారు వల్ల ఏంటంటే భయం అనేది ఎక్కువ పుట్టిపోతుంది జనానికి. భయంతోనే కాదు, విద్యతో చేసే పని మనకు కావాలి, నమ్మకంతో చేసే పని మనకు కావాలి. ఇప్పుడు మీరున్నాడు, సపోజ్ మీకు ఏదైనా వచ్చినా గాలి కానీ ధూళి కానీ ఇలాంటివి వచ్చినా కూడా అంటాన్ని తీసుకుంటారా దేవుడు అనగానే ఆ భయానికైనా మీరు ఉన్న గాలి లేదు అని చెప్పడానికి కూడా అవకాశం వస్తుంది అలా. ఎందుకంటే ఏదైనా దెబ్బతింటామని భయం. అదే ఇది మోర్చలు ఉండడం వల్ల ఇదే దేవుని భక్తి రూపకాన్ని దీన్ని ముట్టుకుంటే మన గాలి ధూళి రాదు అనే నమ్మకం అనేది కలుగుతుంది. ఈ నమ్మకం కోసమే మనం ఈ మోర్చల్ని వాడతాం. విన్నారన్న? థ్యాంక్ యూ అన్నయ్య. మనకి మొట్టమొదటిగా సవార్లు ఏంటంటే ఈయన పేరు ఇమామే కాసిం. ఈ సవార్ దొరికిందా మీకు? ఇది దొరికింది ఫస్ట్ మా తాతల నాటి నుంచి. మా తాతలు ఏంటంటే గాలాలకి వెళ్ళారు, ఏది చేపలకు పోయినప్పుడు. ఈయన పేరు ఇమామే హుసేన్, ఈయన పేరు అలీ అబ్బాస్. ఈ రెండు గాలాలకి దొరికినాయి మనకి. అలీ అబ్బాస్. ఈ రెండు మనకి దొరికినాయి చెరువులో. సరే అన్న, ఒకసారి ఇట్రా అన్న. ముందు వీటి కోసం చెప్పండి, తర్వాత మనం మిగతా వాటి కోసం తెలుసుకుందాం. అన్న చెప్పండి. ఇటు తిరిగావా, చక్కగా నా దిగి తిరుగు, కొంచెం ఇటు జరగవా. రెండు సవార్లు దొరికినాయని చెప్పారు. అవునన్న. వాటి పేర్లు? ఇమామే కాసిం, అలీ అబ్బాస్. ఎట్లా దొరికినాయి అది? ఇది మా తాతలు అప్పుడు చెరువులో పోయేసి చేపలు పడతామని వెళ్ళారు. ఆ గాలం వేసేసరికి అనుకోకుండా గాలాన్ని తట్టుకొని సవాళ్ళు బయటకు వచ్చినాయి. ఇది వచ్చేసరికి ఏందా అని చెప్పేసి మా తాతలు భయపడ్డప్పుడు అలా చూసేసరికి ఇది సవాళ్ళ టైం డప్పులు పట్టుకొని వచ్చి చూసిన తర్వాత దాన్ని పట్టుకొని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అంటే మాకు పీరీలు అనేది ఒకప్పుడు లేవు, అదే మొదటిసారి ఆ సవారీ దొరకడం వల్లనే అప్పటి నుంచి మేము ముందుగా పెడుతున్నాం. అట్లాగా అన్న. ఇప్పుడు గాలం వేసినప్పుడు వచ్చినప్పుడు అలకగానే వచ్చింది, అలకగానే వస్తాయి. మరి సవారు అనేది ఏదైనా సరే, ఇక్కడే కాదు, మీరు తవ్వినా సరే, సవాళ్ళు బయటపడ్డా సరే, ఏ సవారైనా కూడా తేలికగానే వస్తాయి. ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే సవారీ దొరకడానికి కూడా మనం పెట్టడానికి తేడాలు కూడా ఉంటాయి. అది ఏంటిది అంటే సవారీ దొరికితే ఖచ్చితంగా గొట్టం మీదకి వెళ్ళే దొరుకుతుంది. ఈ గొట్టం లేని సవారీ దొరికిందంటే మనం పెట్టిన పాపదని లెక్క. ఈ గొట్టంతో సహా దొరికిన సవారీ అయితేనే మనం దొరికిన సవారీ లెక్క. ఈ గొట్టాలు లేకుండా దొరికిన సవాళ్ళు కావు. అన్నీ గొట్టాలతోనే దొరికిన సవాళ్ళు మనకి. ఇవన్నీ తయారు చేయించలేదు, ఇది కూడా ఏది తయారు చేయించలే. కాకపోతే ఏంటంటే మనం దొరికినప్పుడు ఆ చివరిగా ఉన్నది కదా చిన్న సవారీ, ఒకసారి చూపెడతా పదండి. మనకి దొరికినప్పుడు ఇది ఉంది కదా సవారీ, అటు దిక్కు పోయి చూపెట్టావు. అటు ఇది చిన్న సవారీ ఇలా ఉన్నది కదా, ఈ భాగంలో దొరికింది మాకు సవారీ అప్పట్లో. అంటే అర్థం కాలే. మనకు దొరికిన సవారీ ముందు ఇలా ఇంత చిన్నగా దొరికింది. దీన్ని దొరకడం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు చాతా కట్టి కానీ బట్టలు కానీ ఏదైనా చేసినా కూడా ముఖం అనేది మూసుకుపోతుందని చెప్పి మా తాత నాటి కాలంలో ఏంటంటే వాళ్ళని కొద్దిగా మ్యానుఫ్యాక్చరింగ్ లెక్క కొద్దిగా ఇంకొక మన ఇదని వెండి వేసుకొని మనం కొద్దిగా ఎడల్పు చేయించుకున్నాం పొడుగ్గా. అంతే తప్ప అవి దొరికిన సవాళ్ళే. అవి కూడా వాటికి యంత్రాలు మనం కొట్టే వచ్చినాయి. దొరికినప్పుడు యంత్రాలు కొట్టుంటే ఇప్పుడు కూడా ఆ సవాళ్ళు మేము ముట్టుకోం. ఎందుకంటే అవి కూడా కొద్దిగా అటు ఇటు ఇబ్బందికరంగా ఉన్నాయి సవాళ్ళు. అయినా వాటిని మేము నడుపుతాం. ఎందుకంటే వాటి చెదరగొట్టినా ఏదైనా చేసినా వాళ్ళు సత్యం పోతాను భయంతో మేము దాని జోలికి వెళ్తలేం. ముట్టుకోవడం అంటే అదేనా? ముట్టుకోవడం అంటే వేరే డిజైన్ చేయించుడు, దాన్ని చిదగొట్టి అలాంటివి ఏమి అలాంటి చెయ్యొద్దని. ఇప్పుడు దొరికింది అంటే మనకు ఆ సత్యం పోయిన తర్వాత మనకి ఏది పనికిరాదు. అందుకనే వాటిని మేము మారుస్తలేం. ఇప్పుడు కూడా 78 సంవత్సరాలు కూడా మా సవాళ్ళు ఇలా ఉన్నాయి. కొన్ని సవాళ్ళకి కొన్ని డ్యామేజ్ ఉన్నాయి, కొన్ని సవాళ్ళకి కొన్ని ఇలా ఉన్నాయి, పాత బట్టి ఉన్నాయి. చూడండి, నిజంగానే బాగా పురాతనమైన దాని లెక్క ఉంది. పురాతన కాలం ఉన్నాయి. దీన్ని ముట్టుకునేది కూడా లేదు మరి. దీన్ని చూడాలంటే చూడొచ్చు కూడా. అన్న అవి పురాతనం కనబడుతుంది,
కానీ వాటిని మీరు ఎన్నడూ కూడా ఇంకా డిజైన్గా చేయించుదామని ఇచ్చగొట్టలేదు. ఇచ్చగొట్టలే. అంటే మేము సవారీని నిలబెట్టినప్పుడు వాటికి గోడాలు వస్తారు కదా, దేవుళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరి ఎత్తులో ఏ సవారికి ఏ గోడ వస్తారో వాళ్ళని నిలబెట్టి అడుగుతాం మేము. అడిగిన వీడియోలు ఏంటంటే వాళ్ళు ఎప్పటికైనా మాకు కొత్త డిజైన్ చేయాలన్నా కానీ దాన్ని మార్పిడి చేయాలంటే మాకు ఇప్పటివరకు కూడా పర్మిషన్ ఇస్తలేరు. అన్నారా ఎవరన్నా మార్చండి అని? అంటే మేమే అడిగాం. అంటే మాకు కూడా ఆశ ఉంటుంది కదా, అందరి సవాళ్ళు లెక్క మంచి చేయాలా, కొద్దిగా మంచి నీట్గా ఉండాలని చెప్పి చేద్దాం, వేరే డిజైన్ మారుతాం, వీటిని ఇలా ఉంచి కొత్తదనం వేసి వెండి పెట్టి చేయించుకుందామని ఆలోచన ఉండే. వాటి కోసం మేము వాళ్ళు ఎంబడి తిరుగుతున్నాం కానీ వాళ్ళు మాకు సహకరిస్తలేరు. అంటే దేవుడు ఒప్పుకుంటలేడు కావచ్చు ఒప్పుకుంటలేడు అన్నట్టు, అదే కదా అర్థం. అదే దేవుడు ఒప్పుకుంటలేడు కాబట్టి ఆయన ఏమంటాడంటే నన్ను నువ్వు చెదరగొడితే నా సత్యం పోతుంది, నువ్వు బాగుపడడం ముఖ్యమా మనకు వచ్చే భక్తులు బాగుపడడం ముఖ్యమన్నాడు లెక్కలో ఉన్నది. కాబట్టి మేమేం వస్తుందంటే ఉన్న సవాన్ని పెడితే మనకు వచ్చిన జనాలతోనే ముఖ్యం. మనకి వచ్చిన జనం అనేది దేవుని నమ్మకంతో వస్తారు కాబట్టి ఆ నమ్మకమే వాళ్ళని కాపాడుతుంది. ఆ దేవుడు ఆ నమ్మకాన్ని ఎప్పుడు నిలబెట్టాలని చెప్పి వాటిని చెదరకుండా ఉండాలని చెప్పి మాకు పర్మిషన్ ఇస్తలేడు. థ్యాంక్ యూ అన్న. ఇంకా మిగతా సవార్లు ఎక్కడ దొరికినాయి? అవి రెండు చెరువులో దొరికినాయి. చెరువు దొరికిన తర్వాత అన్న ఈ 2 సవాళ్ళు మనం ఒక 3 సంవత్సరాల తర్వాత మా తాతకు అంటే హాల్ వచ్చింది. దేవుడు ఒంటి మీదకి వస్తాడు కదా, మీ తాతకు? మా తాతకి ఒంటికి మీదకి వచ్చిన తర్వాత అలానా దూలా కాసిం సవారి. ఇది దులాం కాసిం లాస్ట్ దూలా కాసిం సవారి. ఓకే అన్న. ఈ సవారు చెప్పండి. ఈ దూలా కాసిం సవారిని ఫలానా హనుమాన్ గుడి వెనకాల చెట్టు తొర్రలో నా తమ్ముడు ఉన్నాడు, తీసుకొచ్చుకొని పెట్టుకోండి అని చెప్పేసి ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి చెప్పారు దేవుడి మీద వచ్చిన తర్వాత. మళ్ళీ ఒకసారి చెప్పండి. దేవుడి మీద వచ్చిన తర్వాత వాళ్ళ చిన్న తమ్ముడు ఉన్నాడు కదా, ఆయన చిన్న తమ్ముడు గుడి వెనకాల చెట్టు తొర్ర ఉన్నది, మాకు ఒకటి పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు తొర్రలోకి వెళ్ళి ఉన్నాడు, పోయి తీసుకొచ్చుకోండి అని చెప్పి వీళ్ళు చెప్పారు. ఎక్కడది చెట్టు? కొత్తగూడెంలో. చెప్పండి. కొత్తగూడెంలో చెప్పడం వల్ల ఏమైంది, వీళ్ళు చెప్పారని చెప్పి మా తాతగారు ఊది పొగ తీసుకొని అవి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి చెట్టు కాడ ఊది పొగ వేసుకొని ఫాతాలు ఇచ్చుకుంటా ఊది వేయడం వెళ్ళింది. మెల్లమెల్లగా ఆయన బయటికి రావడం జరిగింది. అంటే ఎవరి సహకారం లేకుంటేనే వచ్చేసింది బయటికి? ఆయన అంతటే వచ్చింది. చేయబట్టి తీసుడు ఇట్లా బలవంతంగా గుంజడం తీసాం. కానీ ఎలా తీసాం, ఇప్పుడు ఇది సవారీ అనుకోండి, ఇలా ఇది చెట్టు త్వరలో ఉంది, ఇది ఇలా బయటికి వస్తూ ఉంటది, కిందికి వెళ్తూ ఉంటది. ఈ సవారీని మనం చేస్తాం, బయటకు వచ్చినప్పుడు దాన్ని ఊదిపోగేసేసి ఆపేస్తాం. అక్కడ మొక్కుకోవడం వల్ల దేవుని మొక్కడం వల్ల ఆగుతుంది. ఆగిన తర్వాత మంచి శుద్ధి చేసుకొని అన్ని చేసిన తర్వాత అప్పుడు సవారీ ముట్టుకొని తీసుకొచ్చేస్తాం. వచ్చేటప్పుడు ఒక మంచి గుడ్డ బేగులు వేసుకొని మధ్య దాంట్లో బియ్యము అవి కొన్ని వేసుకొని అది సంబంధించిన అన్ని వేసుకొని తీసుకొని వస్తాం. తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకుంటాం. పెట్టిన తర్వాత మళ్ళీ మొహరంలోనే ఆ సవారీని తయారు చేసి మళ్ళీ మేము అలా పక్కన కూకబెట్టాం. అన్న ఇంకొకటి, ఈ కొత్తగూడెం పీరీలు అని మందమరి మార్కెట్ ఎట్లా ప్రచారం జరిగిందన్న? ఈ కొత్తగూడెం పీరీలు అంటే అన్న, నాకు మా తాత నుంచి మేము కొత్తగూడెంలోనే మన భద్రాద్రి కొత్తగూడెంలోనే జిల్లాలోనే మేము నివాసం ఉంటున్నాం. మా తాతలు కానీ మా నాన్నలు కానీ అక్కడి నుంచే ఈ మొహరం సవార్లు పెట్టారు. కాకపోతే ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే మా నాన్న యొక్క సింగరేణి ఎంప్లాయ్ కాబట్టి ఆయన మెడికల్ ఎన్ఫిట్ కావాలనడం నాకు జాబు మందమరికి వేశారు. నేను సింగరేణి ఎంప్లాయ్గా జాబ్ చేస్తున్నాను ఇక్కడ మందమరిలో. నేను వచ్చేటప్పుడే నా దేవుళ్ళను కూడా నా ఎంబడే తీసుకొచ్చుకున్నాను. నాకు తీసుకొచ్చిన తర్వాత మనకి ఇక్కడ తీసుకొచ్చి కమిటీలో ఉండాలని చెప్పి గఫూర్ చాచా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, మా కమిటీలో కలుసుకొని మన పద్ధతుల ప్రకారం అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి నాకు కూడా ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఇప్పించారు వాళ్ళు. అంటే మన గుండాలందరూ కలిసి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని పెట్టుకున్నాను. నేను కూడా కొత్తగా వచ్చాను, నాకు కూడా దేవుళ్ళు ఉన్నాయి. మన పరిస్థితి ఎట్లా, దేవుళ్ళ పరిస్థితి అంటే అన్ని దేవుళ్ళు ఒకటే కదా, అందరం సమానంలే, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనుకుంటే నాకు ఇక్కడ నచ్చింది, ఇక్కడ పెట్టుకోవాలనే ఆలోచనతో నేను వెళ్ళి వాళ్ళకి అడిగాను, పెట్టుకోమని చెప్పారు. దీని ద్వారా ఏఐటీసీ వాళ్ళ సహకారంతో తీసుకొని వాళ్ళతో మాట్లాడి ప్రతి సంవత్సరం 11 రోజులు నేను ఇక్కడ నిండుగా ఉండి ఇక్కడ సవాళ్ళని పెడతాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ రూపం ఏంటంటే ఇక్కడ ఉన్న సవాళ్ళని అందరూ నిలబెట్టి ఉంచుతారు. అవును, నేను కూడా చూసి నిలబెట్టి ఇస్తారు. మన దగ్గర సవాళ్ళు ఏమి అంటే మనం మండపం వేస్తాం. ఏ దేవునికైనా మండపం. ఇప్పుడు సపోజ్ మన హిందువులలో కూడా దేవుళ్ళని తీసుకోవాలంటే మండపం మీద పట్టుకొని తీసుకెళ్తారు, అంటే జోలా ఉయ్యాల తీరంగా తీసుకొని వెళ్తారు, కింద తాకద్దని. అందులో విషయాలగానే మనం మన సవాళ్ళను కూడా కింద ఉంచొద్దు, మంచిగా ఉండాలని చెప్పేసి, అపవిత్రం కావద్దని, మంచి స్థితిలో ఉండాలని చెప్పేసి మనం తగ్గేస్తాం. తగ్గదంటే వాళ్ళకు ఒక మంచం లెక్క అన్నది. వాళ్ళు కూడా మన లెక్కి భక్త అయినా కూడా వాళ్ళని తీసుకొచ్చి పెట్టాం. ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసి జనాలందరూ వచ్చి మా సవాళ్ళను చూసుడు మొదలు పెడితే ఇదేంటి ఇలా కట్టారు చేశారంటే మా కొత్తగూడెంలోని మేము ఇలాగే చేస్తాం, ఇలాగే మేము పవిత్రంగా చూసుకుంటాం సవాళ్ళని చెప్పాం. ఇక అప్పటి నుంచి ఇది కొత్తగూడెం పీరియల్ అని ముద్ర పడిపోయింది.
అంటే ఈ ఆకారాన్ని చూస్తే కొత్తగూడెం పీరియడ్ ముద్ర వేశారు. ఏంటంటే కొత్తగూడెం పీరియడ్ ఒక వేరే ఉంటాయి, మన పీరియడ్లు వేరే ఉంటాయి. అందుకని చెప్పి కొత్తగూడెం పీరియడ్ అనేది నిలిచిపోయింది ఇక్కడ. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడే తీసుకొచ్చిర్రా అంత ముందేనా? లేదు, మేము వచ్చేటప్పుడే నువ్వు వచ్చేటప్పుడేనే మేము ఓన్లీ? నేను ఇక్కడికి ఈటీసీ అయిపోయిన తర్వాత జాబ్ అపాయింట్మెంట్ ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత మా ఇద్దరు తమ్ముల్ని, మా అమ్మని, నాన్నని, మా మిస్సెస్ని అందరు తీసుకొని దేవుళ్ళని తీసుకొని డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి రూమ్లో పెట్టుకొని సపరేట్ రూమ్లో దేవుళ్ళని పెట్టేసుకొని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 3-4 సంవత్సరాలు కూడా కొద్దిగా ఆర్థిక పరిస్థితుల వల్ల కష్టాలు కూడా పడ్డాం. కానీ ఆ దేవుడే ఇక్కడ దారి చూపించి మళ్ళీ మమ్మల్ని ఉపయోగం చేసుకొని ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టామంటే అయినంత ఆయనే తెచ్చుకున్న గొప్పతనం అది. మేము చేసింది ఇందులో ఏమీ లేదు, కష్టపడడం చేసినాం. కానీ ఈరోజు ఎవరు మాకు అందరు సహకరించి మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసిందంటే వాళ్ళ సహకారం వల్లే చేశాం. అంటే వాళ్ళ యొక్క సత్యం వల్లనే ఇది జరిగిందని మేము కూడా ఇప్పటివరకు నమ్ముకుంటూ ఆయన ఆశీస్సుల మీదనే ఇప్పటివరకు ఇక్కడే పెడుతున్నాము. అందుకని దీని పేరు మీద ఏంటంటే ఇమామే కాసిం కొత్తగూడెం పీరియల్ అని చెప్పి ఆషిర్ ఖానా అని చెప్పి పేరు పెట్టేశాం. కొత్తగూడెం పీరియల్ అంటే తెలుస్తుంది అన్న అందరికి. ఈ ఎన్ని సంవత్సరాలు అయిందన్న మరి నువ్వు ఇక్కడికి వచ్చి? ఇది నా ఊహ తెలియని నుంచి ఇక్కడ ఉన్నది, మా తాత లాంటి ఉన్నది. మా తాతకి దాదాపు మా తాత కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంలోని 70 సంవత్సరాలు బతికారు. మా నాన్న 55 సంవత్సరాలు బతికారు. ఇప్పుడు నాకు యువతి 43 సంవత్సరాలు నాది. అంటే లెక్కలు వేస్తే మేము చెప్పుకోవడానికి 70 సంవత్సరాలు తనగానే 100 సంవత్సరాలు దాటవచ్చు. అది ఎందుకంటే మీ తాత నాన్న మా తాత అప్పటి నుంచి మా తాత 20 సంవత్సరాలు చేసిన, మా నాన్న ఈజీ 60 సంవత్సరాలు. మా నాన్న తర్వాత మేము ఇక్కడ నేను బతకడానికి నేను వచ్చి ఇప్పుడు 18 సంవత్సరాలు. 18 అవుతుందా? 18 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి కొత్తగూడెం. 18 సంవత్సరాల నుండి ఇదే నిష్టగా ఇట్లనే చేస్తున్నావా? నన్ను ఇదే నిశ్చయంగా ఇక్కడ ఉండి చేస్తున్నాం ప్రతి సంవత్సరం. అవును. గ్రేట్ అన్న. ఈ 10 రోజులు కూడా మేము వృత్తికి వెళ్ళాం. ఈ 10 రోజుల్లో దేవుని సేవ చేసుకుంటేనే బాయికి బాయ్ పని చేయవా? ఇప్పుడు డ్యూటీ పోవా? లివులే పెట్టుకుంటాం. వెళ్ళాం 10 రోజులు నిష్టంగా ఇక్కడే ఉండి ఆయన పైన ఒక పొద్దులు ఉంటుకుంటూ ఆయనకి సంబంధించిన పదార్థాలు అన్ని యొక్క బూదు కానీ, ఆయనకి సంబంధించిన మట్టికి సంబంధించిన షర్బత్ కానీ, ఆయనకు సంబంధించిన ఫాతీలు వేయడానికి స్వీట్ కానీ, ఇలాంటి రోజుకు ఒక్కొక్క ఐటెంలో తీసుకొచ్చి రోజుకో తీరులో మేము తీసుకొని ఇస్తాం. అన్నం తినవా? అన్నం లేదు, సాయంత్రం ఒక పూటే అన్నం, పొద్దంతా ఖాళీగానే ఉండడం. పాలు అనేది ఏమీ ఉండవు, ఏమీ ఉండవు. ఒక పొద్దు కట్టినామంటే ఒక్క పూటే ఉంది 11 రోజుల దాకా. 11 రోజుల దాకా ఓన్లీ రాత్రి మాత్రం అన్నం తింటావా? అంతే. అది కూడా ఒక పొద్దు ఇప్పిన 6:30 తర్వాత 8 గంటల వరకు అన్నం తింటాం. మళ్ళీ 11 గంటల లోపు సరిగా ఉంటాం. అన్న ఒక్కొక్క దగ్గర అంత అంటే వాళ్ళు కాదు, ఎవరు వీళ్ళు కాకుండా బయట నుండి వచ్చే ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు ఆకతాయిగా ఇష్టం ఉన్నట్టు వస్తారు తిని కానీ తాగి కానీ. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పన్నా? అన్న, ఈ మనం దేవుళ్ళని నమ్మేటప్పుడు ఏంటంటే మేము ఇంత శుద్ధి చేసుకొని కూడా మేము ఉద్యోగాలని లివులు పెట్టుకొని ఒక 10 రోజులు ఈయన యొక్క సేవ చేస్తున్నామంటే ఆయన యొక్క గొప్పతనం వల్ల మేము నమ్మి చేస్తున్నాం. కానీ ఈ గొప్పతనం ఏంటంటే మా దగ్గర మా సవాళ్ళలో మీరు ఇంత ముందు కూడా రావచ్చు. గత 3-4 సంవత్సరాల నుంచి మీరు వచ్చి వీడియోలు తీస్తున్నారు, అన్నీ మాట్లాడుతూ చేస్తున్నారు. కానీ మీరు వచ్చినప్పుడల్లా మేము ఇక్కడ ఒక 10 మంది కన్నా ఎక్కువ కనపడం, లేదా ఒక 5 కన్నా ఎక్కువ కనపడం. దీనికి మూల కారణం ఏంది? వేరే గుండాలకు 50 మంది 20 మంది దాకా కనపడతారు. అవును, మరి ఉన్నారు, ఫుల్ మంది ఉంటారు. దానికి మా ప్రత్యేకత ఏంటంటే మా దగ్గర సిద్ధాంతం మీరు వాళ్ళ దగ్గర సిద్ధాంతం. మా దగ్గర సిద్ధాంతం ఏంటంటే మేము రంజాన్ ఒక పొద్దులు ఎలా కడతామో ఆ తీరులోనే రంజాన్ ఒక పొద్దులే వచ్చిన భక్తులకి కట్టిస్తాం. వాళ్ళకి ముందే చెప్పేస్తాం మా యొక్క పరివర్తన, మా యొక్క పద్ధతులు. ఈ 10 రోజులు వాళ్ళు ఏ రోజు వారు చేసినా కూడా వాళ్ళు కూడా వెళ్ళకూడదు. వాళ్ళు కూడా ముందుగా మేము ఎలా ఉంటామో అట్లనే ఉపవాసం ఉండాలి. ఆ దేవుని సేవ తప్ప వేరే సేవ గుర్తుకు రాకూడదు. చెప్పులు కానీ, పాన్ పరాకులు కానీ, గుట్కలు కానీ ఒకవేళ ఒక పొద్దు ఇప్పిన తర్వాత కూడా అలాంటివి వాడకూడదు. అందుకనేసే మా దగ్గర జనాలు రాకపోవడం కారణం ఏంటంటే మా యొక్క నీతి అని చాలా గొప్పతనం ఉంది కాబట్టి, అది వాళ్ళు పాటించాలంటే ఇబ్బంది కాబట్టి, వాళ్ళు రాలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి మేము ఎల్లకాలం ఉన్నోళ్ళు మాత్రమే ఉంటున్నాం. కానీ మాకుండానే ఎక్కువ మందిని చేసుకోలేకపోతున్నాం. చాలా సంతోషం అన్న, మంచిగా చెప్పినావు. అంటే వీళ్ళలో మార్పు రావాలి. వాళ్ళలో మార్పు వస్తే మేము చెప్తాం, మా పద్ధతిలో ఉండి మాలో మార్పు వస్తే మా యొక్క సవారీ కానీ మేము ఇంటి మీద ఒక్కసారి వస్తే బతికినంతకాలం వస్తాయి. కానీ నీతి కావాలి, ఆ నీతి వహించేటోళ్ళు ఉంటేనే మా దగ్గర రమ్మని ముందే చెప్పేస్తాం. అట్లా అయితేనే వాళ్ళు వస్తారు మన దగ్గర. అన్న ఇంకొకటి, ఈసారి ఇవి మార్చిండ్రు కదన్న, క్లాతులు మార్చిండ్రు కదా? అవునన్న. దాన్ని కూడా చెప్పండి అసలు ఎందుకు అన్న. ఇంతకుముందు మనం
మా క్లాతులు కొత్తడం క్లాతులు అంటే ఈ మోడల్లో ఉండేటి. ఇచ్చి పెట్టి ఒకసారి ఈ ఆ, మోడల్లో ఇగో కొత్తడం ఇవి క్లాతులు. ఈ క్లాత్స్ ఉండేటి మరి. క్లాసులు ఉంటాయి మన బోర్డర్ కొత్తడంలో. అవును, కాకపోతే ఏమిది అనగా వీటితోటే పోయినసారి కూడా ఉన్నాయిగా. పోయినసారి కూడా ఉన్నాయి. మరి ఈసారి ఇవి ఏంటి పెట్టిరేంది? అంటే, ఇప్పుడు ఈసారి దట్టీలు ఇలా మార్చాం అంటే పాత మోడల్లోనే ఇక్కడ ఉన్న మన మందమరి మోడల్లోనే మార్చాం. దీనికి కారణం కూడా ఏంటంటే ఒకటి ఉన్నది. మన దగ్గర ఒక సేవకురాలు వచ్చేసి వాళ్ళు మొక్కుబడి చేసుకొని వాళ్ళ మొక్కు సంతోషంగా అయింది కాబట్టి ఆహా, మొక్కుబడి అన్న. మొక్కుబడి అయింది కాబట్టి ఈ 4 దట్టీలు వాళ్ళు ఇక్కడోలే కాబట్టేసి వాళ్ళు ఇక్కడ ఉన్న మోడల్ అయితే ఈ 4 దట్టలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టాం. సమర్పించుకొని కానుకలు సమర్పించుకొని మొక్కుకొని వెళ్ళాం. మనం ఏం చేయాలి? దీనివల్ల ఏంటంటే వాళ్ళు పెట్టిన మొక్కులు కాబట్టి వాళ్ళకు కూడా సంతోషం జరగాలని వాళ్ళు పెట్టింది సవారికి ఎక్కియాలి. ఎక్కిస్తే వాళ్ళకు కూడా ఖుషి ఉంటుంది, సంతోషం ఉంటుంది కాబట్టి దీనివల్లనే ఈసారి మేము ఈ వాళ్ళు తెచ్చిన మొక్కుబడి సవాళ్ళకి వాళ్ళకి ఎక్కించి తృప్తిపరచడానికి ఎక్కించి పెట్టాం. గ్రేట్ అన్న. ఇంకొకటి మళ్ళీ ఇప్పుడు నౌకను వస్తుంది, రేపు నౌకను మళ్ళీ మేము బట్టలు మారుస్తున్నాం కాబట్టి మళ్ళీ మేము కొత్త ధరలో మళ్ళీ కొత్త రూపంలోనే మళ్ళీ దట్టీలు తీసుకొచ్చాం. కొత్తగూడెం నుంచి తీసుకొచ్చాం. ఇది ఈరోజు మారుస్తాం, మార్చి రేపు పొద్దున వాళ్ళకి తొడుగుతాం, మళ్ళీ గుండం తొక్కిస్తాం. ఇవి ఒరిజినల్ అన్నట్టు ఇవి. అమ్మ వాళ్ళ 5 मिनट अरे हो गया 5 मिनट नहीं नहीं वो 5 मिनट को आया था. ओके మళ్ళీ రేపు సేమ్ పాత యథావిధంగా ఉంటాయి అన్నట్టు రేపు. దట్టినే వేస్తాం, వేసేసి నిప్పులు తక్కుతాం. ఏమిటి అంటే ఏ భక్తులు అయినా సరే ఏది ఇచ్చినా కూడా వాళ్ళ కోరిక తీసుకుంటారు కాబట్టి మనం వాళ్ళ కోరిక మీద వాళ్ళని వేస్తేనే వాళ్ళు సంతోషపరుస్తారు కాబట్టి మనం దట్టిలని మారుస్తున్నాం. ఈ ఇంకొకటి నిప్పులతో కూడా అంటే ఒకటి అన్న, మీరు గుండంలో దిగరట్టు కదా, ఇది ఎంతవరకు నిజం? మా సాంప్రదాయం ప్రకారం ఏంటి అంటే అన్న, ఇప్పుడు గుండం తవ్వాం, గుండం తవ్వించాం. అది వెనకటి కాలం అందరూ ఉన్నారు. కానీ ఏంటంటే కొత్తగూడెంలో ఏమైంది అంటే మేము కూడా మాకు కూడా తెలియదు. మా తాత నుంచి అనుకరణతో అడిగాం, ఏంది నాన్న మరి ఇలాంటివి చేస్తున్నారు, మరి అందరూ గుండంలో చేసి తొక్కుతాను, మనం గుండం తొక్కలేకపోతాం, బయట తొక్కుతాం, ఎందుకు మనం కూడా వాళ్ళ లెక్క చేయొచ్చు కదా, మనకు వర్షం వచ్చినా ఇబ్బంది వచ్చినా బాగా ఇబ్బంది అవుతుంది అని అంటే, అట్లా కాదు బిడ్డ, మనం గుండం ఏం చేస్తున్నాం, నీట్గా చేసి 9 రోజులు షర్బత్ తీసుకొచ్చి 9 రోజులు ఆయన దానికైనా గుండంలో పోస్తున్నాం. దీనివల్ల మనం గుండంలో తవ్వుతాం. నువ్వు 7 కను కానీ 5వ కను కానీ గుండం లేపినప్పుడు తవ్విన తర్వాత నువ్వు వేసిన ఈ షర్బతులు కానీ ఇది కానీ ఏదైనా సరే దానిలో పోవడం వల్ల మలినమైపోతాయి. నీకు ఆయనకి శుద్ధి లేకపోవడం వల్ల ఏంటంటే నువ్వు అదే గుండంలో తవ్వుతావు, మళ్ళీ అదే ఊరు తీసుకొచ్చి నాకేస్తావు. దేవునికి నచ్చుతుందా? నువ్వు ఎక్కడ పసిన నువ్వు తినేసిన వస్తువు పడేసి మళ్ళీ తెచ్చి నువ్వు తినగలుగుతావా అని మా తాత మాకు సహకారంతో చెప్పాను నీతిగా. మనకు అలాంటి లేవు బిడ్డ, ఎవరేం చేసుకున్నా పర్లేదు. మన సిద్ధాంతం ఏంటంటే ఒక గుండము అంటే వాళ్ళ రూపాలు, ఈ 9 రోజులు వాళ్ళ రూపాలు మొత్తం అందులోనే ఉంటాయి. వాళ్ళకి ఇచ్చిన నైవేద్య పదార్థాలన్నీ మనం కొద్ది పాత్రలు తీసి వాళ్ళ దాంట్లో వేసిన తర్వాత 9 రోజుల తర్వాత వాళ్ళు చనిపోయిన దినాలు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి అందులో మనం కూర్చుతాం కాబట్టి అందులో మైల కావద్దు, అందులో కాలు పడదు అన్న సూచనతో వాళ్ళని నీతిగా ఉంచాలని చెప్పి మనం పక్కకి ఇచ్చుకొని గుండంలో కాలకుండా పక్కకి వేసేసి మనం కాలుస్తాం. నిప్పులు కాల్చి నిప్పుల గుండాన్ని తొక్కిపిస్తాం. దానివల్ల ఏంటంటే సత్యం అనేది ఏంటంటే నిప్పులు దొంగనం అనేది గుండెలను తోవడం కన్నా బయట తోవడం వల్ల 10 మందికి కూడా తెలుస్తుంది మన దేవుడు సత్యం ఏంటిది. కాలడం వల్ల కాలకపోవడం వల్ల ఏమవుతుంది, అసలు ఎందుకు తేడాడుతుంది, జనాలు కూడా అవగాహన వస్తాయి. దానివల్ల ఏంటంటే కాలడం వల్లనే ఇబ్బంది. కానీ మన గుండంలో చొక్కిన వాళ్ళందరూ ఇంత మట్టి కాలిన వాళ్ళు లేరు కాబట్టి అదే ప్రదేశం. కానీ మేము కూడా ఇంత మట్టి 18 సంవత్సరాలు నేను వచ్చాను కానీ బయట ఇలా చేశాను, ఇంత మటుకు ఇంతవరకు కాలిన వాళ్ళు లేరు. అందరు చిన్న పిల్లలు కానీ తొక్కినా అందరు మంచిగా తొక్కారు. చిన్న పిల్లలు అంటే మామూలు కూడా తొక్కుతారా? ఒక 3 సంవత్సరాల పాప కూడా తొక్కుతారు. టైం వస్తే వాళ్ళు తొక్కినా వాళ్ళు కూడా కాలేదు. దేవుడు రాకముందు తొక్కితే కాలుతుంది కా అన్న? దేవుడు రాకున్నా రాకపోయినా కూడా దేవుడు పంపిస్తాడు. ఒకసారి ఒంటి మీద వచ్చి ఆయన చరిత్రలో ఏంది లేదు కదా, దేవుడు వచ్చి దాన్ని శుద్ధి చేసిన తర్వాతనే పంపిస్తాడు. ఎవరైనా తొక్కచ్చా? ఎవరైనా తొక్కచ్చు, కాలై ఎవరు వచ్చినా కాలు. మీరు ఎంత ఇది పెద్ద వింత లెక్క అనిపిస్తుంది అన్న. ఇంత మటుకు అంటున్నా 18 సంవత్సరాలు కావాలంటే నాదే అనే కాదు, మా దగ్గర ఇక్కడ 5 గుండాలు నీతి ఉంది అట. మా దగ్గర 5 గుండాలు ఉన్నాయి. 5 గుండాల వరకు కూడా వాళ్ళు కూడా చూశారు. నేను వాళ్ళని ఎప్పుడు అడగలేదు, వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు అడగలేదు. కానీ ఎవరి నీతి ఎవరి, దేవుళ్ళందరూ సమానం కాబట్టి సమానంగా చూసుకోవాలి కాబట్టి వాళ్ళు మా కూడా జోలికి రాదు. వాళ్ళకు కూడా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఇక్కడ తీరు వేరుంది, అక్కడ తీరు వేరుంది అనే ఆలోచన ఉండే. కానీ ఇంత మటుకైతే మన కాలకపోవడం వల్లే మన దేవుని సత్యం అనేది 10 మందికి తెలుస్తుంది. అన్ని గుండాలలో ఏ గుండం కాడైనా కూడా గుండాలలో దొక్కుతారు. కానీ మన ఈ కొత్తగూడెం పీరీలు ఉన్న ఈ మందమరి మార్కెట్లో ఈ గుండం కాడ మాత్రం మీరు బయట దొక్కుతారు. ఇది ఒక ప్రత్యేకంగా అని ఆశ్చర్యానికి లోనవుతున్నాం మేము.
ఈ గుండంని కనీసం తయారు చేయాలనుకుని మంచి చేయాలనుకుంటే శుద్ధి నీళ్ళు వేసుకున్న తర్వాత కర్రలు తీసుకొచ్చి పెట్టించిన తర్వాత వీళ్ళందరినీ తీసుకెళ్ళి మళ్ళీ తలంటు స్నానం పోసుకురమ్మంటాం. తలంటు స్నానం పోసుకొచ్చిన తర్వాత కల్మ నీళ్ళు చదివి వాటి మీద వేసిన తర్వాతనే నిప్పులు పెడతాం. నిప్పులు పెట్టిన తర్వాత అది మొత్తం నిప్పులు అయ్యేంత వరకు ఎవరి నీడ కూడా దాని మీద పడకుండా ఆపుకుంటాం. ఎందుకంటే లేవంగానే లేచి వచ్చే నీడలు పడడం కూడా నిప్పులు మైల అయిపోతాయి. వాళ్ళు చేసిన తప్పుకి వేరే జనాలు కూడా ఇబ్బంది పడతారని చెప్పి మేము మా అనుచరులు అందరూ ఎవరు ఆ నిప్పు గుండాలు అక్కడ రాకుండా పక్కకు తొలగిస్తారు. ఇంతగానం ఉంటుందా అన్న? ఆ నీతి ఇదంతా నాకు తెలియదు, ఎవరు కూడా చెప్పలేగా అన్న. ఇప్పుడు ఈ నీతి వల్లనే మనకి కాలడకపోవడం ఇది. ఆహా, అంటే ఇక్కడ మీరు తగు జాగ్రత్తలు తీసుకొని నీతిగా నీతిగా ప్రవహించడం వల్లనే ప్రవర్తించడం వల్లనే వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతలేదు. కలుగుతలేదు. దానివల్లే ఇప్పుడు మనం ఇంటికాడ సరే ఏదైనా పెడతారు, దాని ఎవరు దానికి మలినం తాకకుండా ఉంటేనే దేవునికి నస్తాయి. ఎవరైనా లటుకని వచ్చి తెలుసో తెలియనోడు వచ్చేసి ముట్టేసుకుంటే దాని ఏవైతే అంటే ఏ ఆచారం ఇట్లుంటో ఆచారం ప్రకారం నడవాలి. కాబట్టి మేము ఆచార పద్ధతిలో నడుస్తున్నాం. మా తాత వచ్చి అదే పద్ధతి నేర్పారు, అదే పద్ధతిలో మేము నేర్చుతున్నాం. మీ నాన్నగారు చెప్పిన మార్గంలోనే నువ్వు నడుస్తున్నావా? అవును, మా నాన్న చెప్పిన మార్గంలోనే ఇప్పటికీ నడుస్తున్నాం మేము. హ్యాట్స్ ఆఫ్ అన్న, నీకు చాలా మంచి విషయాలు చెప్పినావు, అద్భుతమైన విషయాలు అందరికీ తెలిసేటట్టు చెప్పినావు అన్నను. నీకు ప్రత్యేకంగా ఈ కాశీపేట స్వామి మళ్ళీ వందనాలు చెప్తాడు. చెప్పండి. మళ్ళీ ఏమిటంటే మేము కొత్త నుంచి ఇక్కడికి వచ్చాం కదా, వచ్చిన గత 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ కూడా మనకి అందరికీ మాట్లాడారు అన్ని గుండాలు. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం బయట పెడుతున్నాం కదా, మా గుండాలు ఇట్లా ఉన్నాయి కదా అని వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే దేవుని అందరు నమ్ముకున్నాం కానీ అందరి సత్యాలు కనపడాలి. మనం ఇట్లా పెట్టడం వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకు అంటే మనం సృష్టిలో చూపించినట్టు నడిపిస్తున్నాం, గుండంలో కాకుండా. మేము కూడా ఒకటే పద్ధతి వాళ్ళు అడిగారు, వాళ్ళకి ఒకటే చెప్పాం, మీరు ఏం చెప్పినా మేము మీ కింద లొంగుతాం. ఇది ఒక్కటి మాత్రం మా తాత నుంచి వస్తుంది, ఇది ఒక్కటి మాకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసరికి వాళ్ళు కూడా మాకు సహకరించి మాతో సర్దుకున్నందుకు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ సవాళ్ళ గురించి తెలియజేసినందుకు ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ బ్రదర్. మీ ఇంకా దేవుడు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే పిలవండి. అన్నయ్య అటు దిగు, నువ్వు అటు. ముజావరా మీరు? మరి చెప్పండి, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండి మీరు ముజావర్తాను? మీది ఎక్కడ? సొంత అన్న? మందమల్లి ఉంటానా అన్న? మీరు ముజావర్ అన్నట్టు ఇక్కడ ప్రతి సంవత్సరం మీరే చేస్తారా? అయితే నాకు మరి నేను 2-3 సంవత్సరాలు వచ్చిన, నాకు కనవలేదు, అందుకని అడుగుతాను. నమస్తే అన్న. బాగా అన్న. సేవకుడు దేవుడు వస్తా అన్న? చేసుకొని వెళ్తారు. డెకరేషన్ కానీ ఏదైనా షెడ్ వేయడం తీయడం ఇక్కడ ఏది ఉన్నా నాది పట్టు. అంటే వీళ్ళకి ఎన్ని సంవత్సరాల నుండి సహకరిస్తాను? నేను వచ్చిన కాడ నుంచి వీళ్ళు 2007 నుంచి ఇక అంటే ఫస్ట్ ఇక్కడ వచ్చి పెట్టిన కాడ నుంచి అప్పటి నుంచి ఒక్కని చేస్తూనే ఉన్నావా? గ్రేట్ అన్నాను. వచ్చిన కాడ నుంచి ఇదే, వేరే కాడికి పోయేది లేదు, చేసేది లేదు. మనం ఇక్కడే వీళ్ళ దగ్గరనే 18 సంవత్సరాల నుంచి. సంతోషం అన్న. నాని నీకు కూడా దేవుడు వస్తుందా? ఏంటంటే డబ్బు కొడతాడు. దేవుడు అంటే బాగా ఇష్టం. దేవుని కోసం ఎంత శ్రద్ధన తీసుకొని ఎంత నీతిగా ఉండగలుగుతాడు. నెక్స్ట్ మా తర్వాత మాలిక్ కావాలనుకుంటే ఈయన పేరే ఉంటుంది. ఈయన మా తమ్ముడు కొడుకు. ఈయన పెద్ద ఉన్నాడు, ఈయన చిన్న, ఈయన పెద్ద తమ్ముడు. అటు నాని అటు. ఈయన పెద్ద, మా పెద్ద తమ్ముడు కొడుకు, ఈ బాబాయ్ కొడుకు. ఈయన చిన్న తమ్ముడు, చిన్న బాబాయ్ కొడుకు అన్న. రేపు ఫ్యూచర్లో కూడా మా పద్ధతులు ఉండాలని చెప్పి వాళ్ళని ఇక్కడ 10 రోజులు ఉంచుకొని మా నియమ నిష్ఠలు మొత్తం నేర్పుతూ వాళ్ళని ఇక్కడ ఏం చేయాలా, ఎలా ఉండాలని ప్రతి ఒక్కటి ఊద్దాని విషయాలు కానీ, పాతాలకు కానీ, డప్పులకు కానీ, గట్టీలు మార్చడానికి కానీ, సవాళ్ళు తయారు చేయడానికి కానీ ఏదున్నా కూడా మన అందులో మనం బయట వాళ్ళు నమ్మకుండా మనం చేసుకోవాలని చెప్పి మా ఇద్దరు తమ్ముల కొడుకులను వాళ్ళని ఇక్కడ ఉంచి శ్రద్ధతో అన్నీ నేర్పిస్తూ వాళ్ళకి ఎలా ఉండాలి, ఏం నీతి ఉండాలి నేర్పిస్తూ ఉంటున్నాం. వాళ్ళు కూడా మాకు సహకరిస్తూ 10 రోజులు అలా స్కూల్లో పోకుండా మా దగ్గర ఉండి అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు దేవుని సేవ చేసుకుంటూ ఉంటారు. నిజంగా నాకు అసలు ఇంత అంటే పర్ఫెక్ట్గా ఈ భక్తితోటి చేస్తున్నారంటే మీరు మళ్ళీ వాళ్ళు మీ ఇంకో తరాన్ని కూడా మీరు నేర్పిస్తారు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని. ఇది
నాకు మాత్రం అబ్బా అనిపిస్తుంది. గ్రేట్ అన్న, మామూలు గ్రేట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఉంటే ఎంత మంచిగా ఉంటుందన్న మన మన సమాజం కానీ, లోకం కానీ. ఈ పద్ధతులు నేర్పించుకుంటా మంచిగా ఈ విధంగా బతకాలి, ఈ విధంగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా అనుకునేది ఉంటే ఎంత మంచిగా ఉంటుందన్న. అది అందరికీ రావాలని మేము కోరుకుంటున్నాం అన్న. కాకపోతే ఏంటంటే వెనకటి కాలంలో చాలామంది నేర్చుకోవాలి ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే సవాళ్ళు పెడుతున్నారు. సరే ఏదో తెలుసో తెలియని పద్ధతిలో చిన్నపిల్లలైనా ఎవరైనా అరే మనకు దేవుడు కావాలి మనం పెట్టుకున్న ఆలోచన గుండాలు పెడుతున్నారు. కాకపోతే ప్రత్యేకం ఏంటంటే వాళ్ళకి నేర్పేటోళ్ళు లేరు, నేర్చుకోవడం వాళ్ళకి అవకాశం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఇంకొక గుండంలో చూసి ఈ గుండంతో చేసుకుంటారు. కానీ ఇప్పుడు మేము ఇలా మా తమ్ముల కొడుకులను పెట్టుకొని నీతి నేర్పుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా అదే పద్ధతిలో నేర్స్తారు. వాళ్ళు కూడా దేవుని నమ్ముతారు, కానీ పద్ధతులు నేర్పుకోవడం ఏంటంటే వాళ్ళు చెప్పేటోళ్ళు లేక నేర్స్తలేరు. అంతే తేడా. కానీ దేవుళ్ళు అన్నీ సమానమే ఉన్నాయి. ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఇమాం కాసిం ఉంటే ఆ గుండంలో ఇమాం కాసిం ఉంటాడు, ఆ గుండం నుంచి ఇంకో గుండం కూడా ఇమాం కాసిం ఉంటాడు. ఏ దేవుళ్ళైనా ఒకటే ఉంటాయి. కాబట్టి రూపాలు వేరు, మాటలు వేరు. ఇందులో ఏంటంటే దేవుని బలం రావడం ఏంటంటే మనం ఎంత నీతి ఉంటే అంత శక్తి అనేది మీదికి వస్తాయి. దాని ద్వారా మనిషి గట్టిగా ఏ బందోబస్తైనా చేయగలే అవకాశం ఉంటుంది. భయం అనేది లేకుండా పోతుంది. థ్యాంక్ యూ అన్న. నాకు ఇంకా ఏదో మాట్లాడాలని ఉన్నది కానీ సమయము సరిపోక నేను ఇంతతోటి ముగిస్తానన్న. మీకు అద్భుతంగా చెప్పినారు ఈ సవార్ల గురించి. మీకు ధన్యవాదాలు అన్న. సికిందర్ అన్నకు మరొకసారి ప్రత్యేకంగా ఈ తెలంగాణ యూట్యూబర్ కాశీపేట స్వామి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాడు. ఎందుకంటే ఆ భక్తి భావన ఏ విధంగా ఉండాలి, ఎంత మంచిగా చెప్పిండు అన్న. ఈ విధంగా ఉంటేనే ఇంతంతా మనం మంచిగా ఉంటాము. అన్నం కానీ ఇక్కడ బువ్వ దొరుకుతుంది అంటారు ఇష్టరా. ఆ విధంగా మళ్ళా తరాలకు ముందు తరాలకు కూడా ఇదే భక్తి భావన వాళ్ళలో ఉండాలని దగ్గర ఉంచుకొని 11 రోజులు నిష్టగా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అన్నట్టు వాళ్ళను కూడా పిల్లలను కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళకు కూడా నేర్పిస్తాడు. వాళ్ళ నాన్నగారు ఈయనకి ఏ విధంగా ఈ భక్తిని రంగరించి పోసిండో ఈ అన్న కూడా వాళ్ళ తమ్ముని పిల్లలకు వాళ్ళ పిల్లలకు అదే భక్తి భావాన్ని రంగరించి పోస్తాడు. ఫాలో అవ్వండి తెలంగాణ యూట్యూబర్ కాశీపేట స్వామిని. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవ ఛానల్ మందమరి సినిమా. ఉంటా మీ కాశీపేట స్వామి.